అయినప్పటికీ కూడా త్రిత్వములో రెండో వ్యక్తిగా ఈ లోకానికి మెస్సయ్యగా దైవ కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాడు. అంటే కష్టమైనా అది చేయడానికి ఇష్టపడి. అది మన అంశం దేవదూతలు. చూడండి తర్వాత వచ్చిన మనం గమనిస్తే 22:43 స్క్రీన్లో చూడండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచి. సో వెంటనే ఇంత బాధలో ఉన్నప్పుడు, ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? పరలోకం నుండి ఎవరు దిగిపోయారు? దేవుని దూత దిగిపోయి ఆయనను బలపరిచాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ ఒంటరి సమయంలో కూడా, దుఃఖ సమయంలో కూడా, నీవు నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు నిన్ను బలపరిచేది దేవుని దూత ద్వారా, దేవుని వాక్యం ద్వారా. నేను చాలా నిరాశ నిస్పృహలో ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను, చాలా దుఃఖంలో ఉన్నాను. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, వాక్యాలు సిద్ధపడుతూ ఉన్నాను ఆదివారం కొరకు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 22-23 చదివితే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 22-23లో అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు, చూడండి దానియేలు అనగానే నాకు స్వరం ఎలా పడిందంటే లోకేషు. చూడండి, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీకేమిస్తానంట? గ్రహింపు శక్తిని, నీకు జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను. అందుకొరకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు దానియేలు, నీవు బహుప్రియుడవు. ఆ మాటే టంగు టంగు టంగ్ అన్న మైండ్కి వస్తుంది. నాకు ఎలా వినపడుతుంది? దానియేలు వినపట్లేదు. లోకేష్ నా బిడ్డ, నీవు నాకు బహుప్రియుడు, నువ్వు నాకు బహుప్రియుడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? ఎందుకు దిగులుతో ఉన్నావు? ప్రభా ఏం చేయను ప్రభా, నా మాట ఎవరు వినట్లేదు. ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించిపోయినా, అందరూ లోకం అంతా నిన్ను ద్వేషించిన, ఈ సంఘాలన్నీ నన్ను ద్వేషించిన, లోకేష్ బాబు నీవు నాకు ప్రియుడవు. పక్కనే ప్రేమ ఉన్నాడు, ఆయనకి అర్థం కావట్లేదు. మేమిద్దరు సంభాషిస్తున్నాం దేవుడితో. వెంటనే ల్యాప్టాప్ ఆపేసి నా గదిలోకి వెళ్ళిపోయి మొహం తుడుచుకొని ఏడ్చుకొని మొహం తుడుచుకొని మోకరించి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి బలం తెచ్చుకొని ఇక కూర్చుంటే 12 గంటలకి. నేను ప్రేమ ఎప్పుడు లేసాం తెలుసా? మరలా మేము 10 గంటలకు లేసాం. పడుకుని కాదు, వాక్యాలు నేను వాక్యాలు సిద్ధపడడం, ఆయనకి ఇవ్వడం, ఇవన్నీ అలా జరిగాయి అన్నమాట. ఈ వాక్యాలన్నీ అటు ఇటు అటు 12 గంటలు, మధ్యాహ్నం 12 నుంచి 10 గంటల వరకు ఎవరు బలపరిచారు? ఆ తర్వాత 10 గంటలకి ఇంకొక ఆయన వచ్చాడు, అభి వచ్చాడు. ఆయన నేను కూర్చుని మరలా ఒక అరగంట నేను చేశాను, ఆయనకు వదిలేసాను. నాకు ఓపిక లేదు, ఇక నువ్వు చేసుకో అంటే ఆయన 1:30 వరకు చేశాడు. థ్యాంక్ యూ. కొంతమంది సమర్పణ కలిగి నాతో కలిసి జత పనివారిగా పని చేస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కోసం పడిన ప్రయాస, జకరియా గారు ప్రభు కోసం ప్రయాసపడ్డాడు. దేవుని విడిచిపెట్టాడా? వారి బిడ్డలను విడిచిపెట్టాడా? వారి కుటుంబాన్ని విడిచిపెట్టాడా? దేవుడు వారిని తలగానే ఉంచాడు కానీ తోగ్గా ఉంచలేగా. దేవుడు పైగానే ఉంచాడుగా, కిందగా చేయలేగా. చెప్పండి, ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎప్పుడు ఏం చేయడు చెప్పండి? విడిచిపెట్టి దేవుడు పనిలో ఉండండి. కొంతమంది అసలు పనిలో తోడుపాడరు. ప్రభు కోసం పని చేయండి, ప్రభు కోసం కష్టపడండి. ప్రభునందు మీ ప్రయాస ఎప్పటికీ ఏమవుదు, వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తిలే ఉండండి. సో నేను చెప్పే అంశం ఏంటంటే, నీ నిరుత్సాహం, నీ బాధలో బంధువులు ఆదరించడానికి నీకు ధైర్యం రాదు. నీకు అర్థమైందా? ఫ్రెండ్స్ వచ్చి నేను ఆదరించినా నీకు ధైర్యం రాదు, కుటుంబ సభ్యులు ఆదరించినా నీకు ఆదరణ రాదు. కానీ దేవుని వాక్యం, దేవుని దూత నీకు ఎక్కడ లేని బలం దేవుడు ఇస్తాడు. సో మళ్ళా మన వాక్యం చదువుకున్న అప్పుడు పరలోకంలో ఒక దూత ఆయనకి కనపడి ఆయనను ఏం చేశారట? సో అప్పుడు ఏమొచ్చింది ఆయనకి? బలం వచ్చి దేనికి రెడీ అయిపోయాడు? శిలువ మరణం పొందడానికి ఏమైపోయాడు చెప్పండి? ఆయన రెడీ అయిపోయాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు
దేవుని దూతలు చేస్తున్న పరిచర్యలో మనం అందరము కూడా ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనం చెప్పుకుని పోతే ఇంకా చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరి గురించి? దేవుని దూతలు. సో ఒకసారి నోట్స్ రాసుకునే వారికి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేది ఏంటంటే, పాత నిబంధనలో దేవుని దూతల గురించి 213 సార్లు ఉంది. పాత నిబంధనలో దేవుని దూతల గురించి ఎన్నిసార్లు ఉంది చెప్పండి? 213 సార్లు దేవుని దూత గురించి చెప్పబడింది. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. అందులో దేవుని దూతల గురించి 24 పుస్తకాల్లో రాయబడి ఉంది. అంటే 24 గ్రంథాల్లో మరి దేవుని దూతల గురించి చెప్పబడింది. సో ఆల్మోస్ట్ 3/4 దేవుని దూతల గురించి ప్రతి గ్రంథంలో ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. ఇంకా కొంచెం దాన్ని విడదీస్తే మరి ఆ చరిత్ర పుస్తకాల్లో 157 సార్లు, ప్రవచన పుస్తకాల్లో 41 సార్లు, మరి పద్య భాగంలో 15 సార్లు దేవుని దూతల గురించి రాయబడింది. మరి పాస్టర్ గారు మరి క్రొత్త నిబంధనలో మనం గమనిస్తే పద్య భాగంలో 15 సార్లు. చెప్పండి, పద్య భాగంలో ఏం చెప్పండి? 15 సార్లు. పద్య భాగం మీకు తెలుసుగా, పోయిట్రీ, కీర్తనలు, సామెతలు ఇవన్నీ పద్య భాగంలోకి వస్తాయి. ఓకే, క్రొత్త నిబంధనలో దేవుని దూతల గురించి నోట్స్ రాసుకుంటున్నారా? ఏమండి, క్రొత్త నిబంధనలో దేవుని దూతల గురించి 176 సార్లు రాయబడి ఉంది. 176 టైమ్స్, 176 సార్లు. క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు. 27 పుస్తకాల్లో 18 గ్రంథాల్లో దేవుని దూతల గురించి చెప్పబడింది. ఓకే, సో అంటే ఎన్ని గ్రంథాల్లో లేవు? క్రొత్త నిబంధనలో ఎందులో లేవు? మీకు లెక్కలు రావట్లే. 9 చెప్పండి. 18 గ్రంథాల్లో 18 సువార్తల్లో ఉందంటే ఇంకా 9లో లేవు. ఆ 9 ఏంటి అంటే, ఎఫెసీ పత్రికలో దేవుని దూతల గురించి చెప్పబడలేదు, ఫిలిప్పి పత్రికలో, 1 దశలోనికేల్లో, 2 తిమోతి, తీతు గ్రంథం, ఫిలోమోను, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను. ఈ గ్రంథాల్లో మాత్రం దేవుని దూతల గురించి చెప్పబడలే. మిగతా అన్నిటిలో కూడా 27లో 18 దేవుని దూతల గురించి రాయబడి ఉంది. అయితే ఎక్కువగా సువార్తల్లో మనం చూస్తాం. సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో ఎక్కువగా మనము దేవుని దూతల గురించి మనం చూస్తాం. దగ్గర సువార్తల్లోనే 55 సార్లు ఉంది. సువార్తలు ఎన్నిసార్లు ఉంది చెప్పండి? 55 సార్లు ఉంది. కానీ ఎక్కువగా ఏ సువార్తల్లో ఉందంటారు? మత్తయి, లూకాలో. చెప్పండి ఎక్కడండి? మత్తయి, లూకాలో. మత్తయిలో 20 సార్లు, లూకాలో 26 సార్లు. మీకు ఖాళీగా ఉంటే ఇవన్నీ లెక్కేసుకొని చక్కగా రెడ్ పెన్ తీసుకొని అన్ని టిక్ చేసుకోండి. సో మత్తయిలో 20 సార్లు, లూకా సువార్తలో 26 సార్లు రాయబడి ఉంది. ఆమె ఇప్పుడు చెప్పండి, దేవదూతలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఆ దినాలు ఉన్నాయి. దేవదూతలు ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? ఉన్నారు. దేవదూతలు ఉన్నారు. చెప్పండి, దేవదూత ఉందా అనకండి, దేవదూతలు ఉన్నాడు. అయితే ఆ దినాల్లో యేసు ప్రభు సమయంలో కొన్ని శాఖలు ఉండి, ఆ శాఖల్లో ఒక శాఖ దేవదూతలు ఉన్నాయని నమ్మేవారు కాదు. ఆ శాఖ ఏంటి చెప్తారా? పరిసయ్యులు ఉండేవారు, శాస్త్రులు ఉండేవారు, సద్దుకైలు ఉండేవారు, ఇలా కొంతమంది ఉండేవారు. ఇందులో సద్దుకై బ్యాచ్ ఉంది. ఈ సద్దుకైలు మాత్రం దేవదూతలు లేవని, దయ్యాలు లేవని, వారు దేవదూతలు ఉన్నాయంటే నమ్మేవారు కాదు. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. సో అపోస్తుల కార్యాలు 23:8 మనం గమనిస్తే, సద్దూకైలు పునరుద్ధానము లేదనియు, దేవదూతైనను ఆత్మైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. ఈ పరిసయ్యులు, సద్దుకైలు యేసుప్రభుని ఎప్పుడు అడ్డగించేవారు. నీకు అర్థమైంది? అందులో ఒక దాంట్లో మాత్రం ఇద్దరు ఏకీపించేవాళ్ళు కాదు. అదేంటంటే, పరిసయ్యులేమో దేవదూతలు, పునరుద్ధానం అన్నీ ఉన్నాయని నమ్మేవారు, కానీ సద్దుకైలు మాత్రం పునరుద్ధానము. ఈరోజు మనం ఏమంటే, మన నాన్నగారు చనిపోయారు, అమ్మగారు చనిపోయారు, ఇప్పుడు జకరే చనిపోయాడు, ఎంతోమంది మన ప్రియులు చనిపోయారు, అయినా మనం ఇంత ధైర్యంగా ఎందుకు ఉండగలుగుతున్నాం?
చెప్పండి, పునరుద్ధానం ఉంది.